హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మ్యాక్స్ 1A ప్రీవియస్గా మనం ఫంక్షన్స్ అనే చాప్టర్ నుంచి, మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే చాప్టర్ నుంచి గన్ షాట్ 7 మార్క్స్ అన్నీ డిస్కస్ చేసాం. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. ప్లేలిస్ట్లో మనకు అన్నీ వరుసగా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మ్యాట్రిసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ డెట్ ఆఫ్ ఏబీసీ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బీ క్యూబ్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ABC into A minus B into B minus C into C minus A. Solution. LHS is equals to det of ABC A square B square C square A cube B cube C cube. సో మనం చూసినట్లయితే ఇవి రోస్, ఇవి కాలమ్స్ అన్నమాట. ఇది R1 రో 1 రో 2 రో 3, కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3. సో మనం కాలమ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కాలమ్ నుంచి ఏ అనేది బయటికి తీయచ్చు కామన్గా, సెకండ్ కాలమ్ నుంచి బి అనేది కామన్ తీయచ్చు, థర్డ్ కాలమ్ నుంచి సి అనేది కామన్ తీయచ్చు. సో టోటల్గా ఏబిసి అనేది కామన్ తీస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 1 అయిపోద్ది. ఏ స్క్వేర్లో ఒక ఏ బయటికి వెళ్ళిపోతే ఏ ఉంటుంది, ఏ క్యూబ్లో ఒక ఏ బయటికి వెళ్ళిపోతే ఏ స్క్వేర్ ఉంటుంది. సో బి అలాగే బి నుంచి ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ బి స్క్వేర్, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ సి స్క్వేర్. సో ఇప్పుడు చూసినట్లయితే మనం సింపుల్గా డెట్ కట్టడం కోసం జీరోస్ చేసుకుంటాం. ఏవైనా ఒక 2 కాలమ్స్ని కానీ 2 రోస్ని కానీ జీరోస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ 2 కాలమ్స్ని జీరోస్ చేసుకోవచ్చు. C1 మైనస్ C2 చేస్తే 0 అవుతుంది, C2 మైనస్ C3 చేస్తే C2 అనేది 0 అవుతుంది. సో ఏవైనా 2 మాత్రమే చేయాలి. సో C1 గివ్స్ రైస్ టు C1 మైనస్ C2 అండ్ C2 గివ్స్ రైస్ టు C2 మైనస్ C3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ABC ఇంటూ C1 మైనస్ C2 అంటే 1 మైనస్ 1 A మైనస్ B ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, C2 మైనస్ C3. సో C2లో C2 మైనస్ C3 రాయాలి. 1 మైనస్ 1 B మైనస్ C బి స్క్వేర్ మైనస్ C స్క్వేర్. C3 యాస్టీస్ అలాగే రాసేయాలి. 1 C స్క్వేర్. ఏబిసి డెట్ ఆఫ్ 1 మైనస్ 1 అంటే 0, ఇది ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ 1 మైనస్ 1 అంటే 0, ఇది బి మైనస్ సి. బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అంటే బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి, ఇది 1 సి స్క్వేర్. సో ఇప్పుడు కాలమ్ 1 నుంచి ఏ మైనస్ బి అనేది కామన్ తీద్దాం, కాలమ్ 2 నుంచి బి మైనస్ సి అనేది కామన్ తీద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి ఇంటూ ఏ మైనస్ బిని బి మైనస్ సిని కామన్ తీస్తున్నాం. సో డెట్ ఆఫ్ ఇది 0. సో ఇక్కడ ఏ మైనస్ బి ఉండేది, అది బయటికి వెళ్ళిపోయింది కాబట్టి 1 ఉంటుంది. ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉండేది, ఏ మైనస్ బి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఏ ప్లస్ బి ఉంటుంది. అట్లాగే ఇది 0, ఇక్కడ బి మైనస్ సి బయటికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ కూడా బి మైనస్ సి బయటికి వెళ్ళింది కాబట్టి ఇంకా బి ప్లస్ సి ఉంటుంది. ఇక్కడ 1 సి స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు ఇంకా మనం డెట్ కట్టేయచ్చు డైరెక్ట్గా. ఏబిసి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి. సో డెట్ కట్టినప్పుడు ఫస్ట్ కాలం దగ్గర ప్లస్ ఉంటుంది, సెకండ్ కాలం దగ్గర మైనస్, మళ్ళీ థర్డ్ కాలం దగ్గర ప్లస్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే 0ని తీసుకోవాలి. 0 ఇంటూ ఈ 0ని తీసుకుంటున్నప్పుడు ఈ 0 యొక్క కాలము 0 యొక్క రో కన్సిడర్ చేయకూడదు, క్లోజ్ చేసేయాలి. సో ఇవి ఇలా క్లోజ్ చేసుకున్నట్లయితే ఈ 4 కూడా ఏబిసిడి అవుతాయి, ఏబిసిడి. సో ఫార్ములా ఏంటంటే ఏడి మైనస్ బీసీ, ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి. సో 0 తీసుకున్నాం కాబట్టి 0 ఇంటూ ఏడి మైనస్ బీసీ అంటే 1 ఇంటూ సి స్క్వేర్ మైనస్ బి ప్లస్ సి ఇంటూ సి.
ఇప్పుడు మైనస్ వస్తుంది. 0 ఇంటూ ఈ కాలమ్ని ఈ రోని క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు ఇది ABCD అవుతాయి. సో AD అంటే 1 ఇంటూ C² మైనస్ BC అంటే A ప్లస్ B ఇంటూ C, మళ్ళీ ప్లస్ వస్తుంది 1 ఇంటూ. సో ఇప్పుడు ఈ కాలము ఈ రో క్లోజ్ చేయాలి. B ప్లస్ C ఇంటూ A ప్లస్ B ఇంటూ 1 అంటే A ప్లస్ B మైనస్ AD మైనస్ BC దట్ ఈజ్ ఈక్వల్స్ టు ABC ఇంటూ A మైనస్ B ఇంటూ B మైనస్ C. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోద్ది, మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఇది కూడా 0 అయిపోద్ది. సో ఈ రెండు కన్సిడర్ చేయవసరంలా. ఇది చూడండి 1 ఇంటూ B ప్లస్ C. సో ఇది B ప్లస్ C మైనస్ ఆఫ్ A ప్లస్ B అంటే మైనస్ A మైనస్ B దట్ ఈజ్ ఈక్వల్స్ టు ABC ఇంటూ A మైనస్ B ఇంటూ B మైనస్ C ఇంటూ ప్లస్ B మైనస్ B క్యాన్సిల్ అయిపోద్ది, C మైనస్ A ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు RHS. Therefore LHS is equals to RHS. Hence proved. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.